హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు మంచి ప్రైమ్ లొకేషన్లో 3 BHK అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు తక్కువ ప్రైజు, ఎక్కువ ఎసెప్టీలో మంచి ప్లాన్‌తోని ఎక్సలెంట్ కన్‌స్ట్రక్షన్‌తోని మీ ముందుకు తీసుకొచ్చాను. మంచి ప్రైమ్ లొకేషన్ ఎందుకన్నానంటే నాగోల్ మెట్రో నుంచి అతి దగ్గరలో, అదేవిధంగా బండ్లగూడ బస్ స్టాండ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మన అపార్ట్మెంట్ పక్కకే ఆనుకునే శ్రేయస్ కాలేజ్ ఉంటుంది. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్‌లో మంచి కన్‌స్ట్రక్షన్ తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు చెప్పడానికి ఓనర్ గారు తరుణ్ మనతోనున్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ అపార్ట్మెంట్ గురించి ఏ డౌట్ ఉన్నా తరుణ్ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ప్రతి ఒక్కరి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మీ పేరు? నా పేరు తరుణ్ అండి. ఎగ్జాక్ట్లీ మన అపార్ట్మెంట్ ఎక్కడ లొకేటెడ్ అయింది? మన అపార్ట్మెంట్ వచ్చేసి బండ్లగూడ బస్ డిపో నుంచి 1.5 కిలోమీటర్స్లో ఉంది. ఓకే సార్, ఇప్పుడు హైడ్రా జోన్ గురించి చాలా భయపడుతున్నారు. హైడ్రా జోన్ కిందకి వస్తుందా లేదా అది క్లియర్గా చెప్పండి. లేదండి, మన చుట్టుపక్కల చూస్తే అపార్ట్మెంట్కి మీరు విజిట్ చేసి చూడొచ్చు. ఇక్కడ కూడా వాటర్ బాడీ లేదు. మనకు ఎఫ్టిఎల్ జోన్లో రాదు మన అపార్ట్మెంట్. ఓకే, అపార్ట్మెంట్కి ఎలాంటి పర్మిషన్ తీసుకున్నారు మీరు? అపార్ట్మెంట్కి వచ్చేసి టీఎస్ రేరా అప్రూవ్డ్ ఉంది, ప్లస్ జిహెచ్ఎంసి పర్మిషన్ కూడా ఉంది మనకు అపార్ట్మెంట్కి. ఓకే, టోటల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఎన్ని, స్క్వేర్ ఫీట్ ఎంత, యూడేస్ ఎంత, రేట్ చెప్పండి. ఓకే, మన అపార్ట్మెంట్ వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. ప్లస్ మనకు టోటల్ 5 ఫ్లోర్స్ వస్తాయి. ఈస్ట్ ఫ్లోర్లో 2 అపార్ట్మెంట్స్ 3 BHKs. మనకు ఒక్కొక్క అపార్ట్మెంట్ వచ్చేసి 1440 SFTలో వస్తుంది. యూడిఎస్ వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. రేట్ ఎంత కూడా చేస్తారు దీనికి 3 BHKకు? మనకు రేట్ వచ్చేసి 68 lakhs ఉందండి పర్ అపార్ట్మెంట్. దిస్ ఈజ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ ఆల్ ఎమ్యూనిటీస్. ఓకే, జస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. బ్యాంక్ లోన్ ఎంతవరకు అప్రూవల్ అవుతుంది? మనకు అన్ని మేజర్ బ్యాంక్స్ నుంచి మనకు సపోర్ట్ ఉంది. మీరు ఎక్కడ లోన్ తీసుకున్నా కూడా వీ హ్యావ్ నో ప్రాబ్లం. ఓకే, మినిమం 80 నుంచి 85% అయితే సపోర్ట్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు అపార్ట్మెంట్లో టోటల్ ఫ్లాట్లు వచ్చేసి 10 ఉంటాయి. ఒక ఈస్ట్ ఒక వెస్ట్. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకు 1440 స్క్వేర్ ఫీట్లో, అన్డివైడెడ్ వచ్చేసి 50 అన్డివైడెడ్తోని చాలా బాగుంటుంది. తరుణ్ గారి నంబర్ పైన ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా సార్ ఫోన్ చేయాలని మా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా పార్కింగ్ ఎలా ఉంది, లోపల అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి, పూర్తి విషయాలు చూద్దాం. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ల గురించి తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి ఎగ్జాక్ట్లీ మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే మీరు రోడ్ చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు బండ్లగూడ రోడ్డు. ఈ రోడ్డుకు ఆనుకున్న బస్ డిపో ఉంది కదా, బండ్లగూడ బస్ డిపో. ఆ డిపో నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా నాగోల్ మెట్రో నుంచి కేవలం 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 9 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టూ మంచి రోడ్డు కనెక్టివిటీతోని, దీని చుట్టుపక్కల మంచి లొకేషన్లో మంచి కన్స్ట్రక్షన్తో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇందులో టోటల్ ఫ్లాట్లు వచ్చేసి మనకు 10 ఉంటాయి. ఒక ఈస్ట్ ఒక వెస్ట్. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకు 3 BHK ఫ్లాటు 1440 స్క్వేర్ ఫీట్లో. అన్డివైడెడ్ వచ్చేసి మనకు 50 యూడిఎస్లో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఎమ్యూనిటీస్లో భాగంగా చూస్తున్నారో ఇది వచ్చేసి ఇందులో మనకు జనరేటర్ ఇవ్వబడుతుంది. ఈ జనరేటరు బోర్కు అండ్ మనకు లిఫ్ట్కు అండ్ కామన్ ఏరియాలో ఇవ్వబడతాయి. చూసుకోండి, ఎమ్యూనిటీస్లో భాగంగా ఒక కార్ పార్కింగు, ఒక బైక్ పార్కింగు, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇవ్వబడతాయి. మనకు పార్కింగ్లోనే కాకుండా మన కామన్ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు ఇవ్వబడతాయి. ఇటు చూసుకుంటే మనకు 6 మెంబర్ గల ఎక్సలెంట్ లిఫ్ట్ కూడా ఇవ్వబడింది. ఇటు వచ్చేసి మనకు పైకి వెళ్ళడానికి మెట్లు చూసుకోండి, విశాలమైన మంచి పార్కింగ్తోని మంచి కన్స్ట్రక్షన్తో అయితే ఇవ్వబడింది. ఇటు చూసుకుంటే మనకు 24/7 సెక్యూరిటీ కూడా రూమ్ ఇవ్వబడింది. చుట్టూ మంచి ప్రహారీ గోడతోని. ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఇక్కడ మనకు చెట్లు కూడా పెట్టియడానికి మంచి గ్రీనర్తోని ఎక్సలెంట్ ఇవ్వబడతాయి. పైన వచ్చేసి మనకు 3 BHK ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. మన అపార్ట్మెంట్లో ఫ్లాట్ల దగ్గరికి అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు ఇది వచ్చేసి లిఫ్ట్ దిగగానే ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసు, ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసు.
మీకు వెస్ట్ ఫేస్ ప్లాట్ చూపించబోతున్నాను. దీనికి వాడిన చోకోట్స్ కానీ వాడబోయే డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో చేయబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చేసి మనకు 1440 అంటే 1440 స్క్వేర్ ఫీట్లో అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకు 50 అన్డివైడెడ్ షేర్తోని 3 BHK ప్లాట్ చూస్తున్నారు. ఇది వెస్ట్ ఫేస్లో ప్లాటు చూసుకోండి. మనకు విశాలమైన హాల్ ఎంత పెద్ద ఉందో, ఎక్సలెంట్ హాల్ ఇవ్వడే కాకుండా కింద ఫ్లోరింగ్ వచ్చేసి మంచి వైట్ టైల్స్తో ఇవ్వబడింది. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల చాలా బాగుంటుంది. ఎల్ షేప్లో మనకు మీరు సోఫాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్లోకి ఎంటర్ అయ్యే ముందు మన కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. మొత్తం టోటల్ 3 బాత్రూమ్లు, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకటి, మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి కామన్ బాత్రూము. ఇప్పుడు మనం ఓపెన్ కిచెన్ చూడబోతున్నాం. చూసుకోండి, మనకి ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల చూసుకోండి మంచి ప్లాట్ఫామ్తోని ఎక్సలెంట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు వచ్చి మనకు యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వబడింది. మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ నల్ల ఏదైతే చూస్తున్నారో ఇది వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇటు వచ్చేసి గిన్నెలు కట్టుకునే విధంగా అన్ని రకాల నల్లలు మంచి టైల్స్తో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో అదే మనకు శ్రేయస్ కాలేజ్. ఆ కాలేజీకు ఆనుకునే మన అపార్ట్మెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు అండర్ GHMC అండ్ ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి చూసుకోండి మనకు GHMC పర్మిషన్ అండ్ TS రేరా పర్మిషన్లతోని చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు బాల్కనీ కూడా మంచి స్లైడింగ్ డోర్తోని, అది కూడా UPVC డోర్స్తోని ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు బాల్కనీ కూడా మంచి ఫేసెస్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఫ్లాట్కు ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. అన్ని రకాల మనకు స్టీల్ రైలింగ్తోని మంచి జాగ్రత్తలతోని ఎక్సలెంట్గా ఇవ్వడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే మనకు బాల్కనీ నుంచి చూసుకోండి ఎంత మంచి వ్యూ ఉందో. అన్ని అపార్ట్మెంట్ మధ్యలో చాలా బాగుంటుంది ఈ అపార్ట్మెంట్. మనకు ఎదురుగానే రియాన్ సైనిక్ స్కూల్ కూడా ఉంటుంది. అదే కాకుండా మనకు అతి దగ్గరలో జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో హిందూ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా హిందూ అరణ్య మంచి గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ ప్రాజెక్ట్ కూడా మనకు అతి దగ్గరలో ఉంటుంది. మీరు చూడబోయేది వచ్చేసి మనకు ఇది గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలం ఉందో. వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి 1440 స్క్వేర్ ఫీట్లో చాలా ఎక్సలెంట్ కట్టడం జరిగింది. ఇందులో వచ్చేసి 6x6 బెడ్ వేసుకొని ఇద్దరు గెస్ట్లు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా టోటల్ వచ్చేసి మనకు UPVC విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 9 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా మనకు నాగోల్ మెట్రో నుంచి జస్ట్ మనకు 5.5 km డిస్టెన్స్లో అయితే చేరుకోవచ్చు. మీరు చూడబోతున్నది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా రావడానికి కారణం ఏంటంటే మంచి ఫేషియస్గా ఎక్సలెంట్ ప్లాన్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మన కామన్ ఏరియా లేకుండా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే 100% మీకు కలుగుతుంది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండోతోని. ఇటు చూసుకుంటే చెప్పాను కదా మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడే నల్లలు కానీ ప్రతి ఒక్కటి మంచి ఎక్సలెంట్గా ఇవ్వబడతాయి. మీకు ఈ విషయాన్ని గమనించగలరు. దీనికి ఎదురుగానే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్కి లోపలికి ఎంటర్ అయినాను. ఇందులో అయితే మనకు 10x10 బెడ్ ఈజీగా కింగ్ సైజ్ బెడ్ 12x12 బెడ్ కూడా పట్టే విధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మంచి ఫేషియస్ ఉంది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ స్థలం చూస్తున్నారో ఈ స్థలం కూడా మనకు భవిష్యత్తులో మనకు అన్ని రకాల మంచి ఫేషియస్గా ఏదైనా పెట్టుకునే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్తోని చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత బాగుందో. అన్ని రకాల ఎక్సలెంట్ మంచి టైల్స్తోని మనకు వెంటిలేటర్ కూడా ఇవ్వబడింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి ఫేసెస్ వచ్చింది. మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. చూసుకోండి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చూశారు కదా 3 BHK పోర్షన్. టోటల్ ఫ్లాట్లు వచ్చేసి ఇందులో 10 ఉన్నాయి. సేల్కు మాత్రం కేవలం మనకి 8 ఉన్నాయి. 2 సేల్ అయినాయి. ఈ విషయాన్ని గమనించగలరు. మా వీడియో చూడగానే త్వరపడాలని మా యొక్క మనవి. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నా. చూసుకోండి మంచి చుట్టూ మంచి గ్రీనరీతోని అన్ని రకాల అపార్ట్మెంట్లతోని మనకు పక్కకే శ్రేయస్ కాలేజీతోని ఎదురుగా వచ్చేసి మనకు రియాన్ సైనిక్ స్కూలు, అతి దగ్గరలో హిందూ ఇంటర్నేషనల్ స్కూలు, అన్ని రకాల కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ మనకు హాస్పిటల్స్ కానీ నియర్ బై ఉంటాయి. ఎందుకంటే జస్ట్ మనకు నాగోల్ ఎక్స్ రోడ్ అయితే జస్ట్ ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక నాగోల్ మెట్రో అతి దగ్గరలో ఉందంటే తెలుసుకోవచ్చు మంచి లొకేషన్ అని. ఇక మీకు కింద అయితే 3 BHK ఫ్లాట్ చూపించడం జరిగింది. ఇక దీని రేటు కూడా మీకు ఓనర్తో మాట్లాడించాను. నేను కూడా చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నాను. 3 BHK ఫ్లాట్ వచ్చేసి మనకు 68 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ కాదు, మీకు సిట్టింగ్లో తగ్గుతుంది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా
దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ఇక బ్యాంక్ లోన్ విషయానికి వస్తే మనకు ఇది జిహెచ్ఎంసి అండ్ టీఎస్ రేరా అప్రూవల్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకు 85 నుంచి 90% లోన్ అయితే వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.